హాయ్! ఇవాళ రేడియో బటన్స్ గురించి అయితే మాట్లాడదామండి. డెవలపర్‌కెళ్ళండి. ఇన్సర్ట్‌కెళ్ళండి. రేడియో బటన్ తీసుకోండి. అంటే డాష్‌బోర్డ్‌లో ఉపయోగపడుతుందని చెప్పడానికి. ఓకేనా? ఇలా దీనికొక ఏపీ ఇచ్చేసేయండి. ఏపీ అని ఇచ్చేసిన. సో, రైట్ క్లిక్ ఇచ్చేసి కలర్ కూడా ఇచ్చేస్తే ఇచ్చేయండి. కలరు ప్లస్ కంట్రోల్‌కెళ్ళి ఇక్కడ సెల్ లింక్ ఇక్కడ ఏదైనా ఒక సెల్ లింక్ అనేది చేసి ఏదైనా ఒక సెల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు ఏపీ అని వచ్చేసింది. సో, దీన్ని కాపీ చేసి కంట్రోల్ వి ఇచ్చేసి ఇది ఇక్కడ టీజీ అనివ్వండి. సో, కలర్స్ మీరు చేంజ్ చేయడం బెస్ట్. ఇప్పుడు నేనైతే కలర్ చేంజ్ చేయట్లేదు. చాలా టైం పడుతుంది కాబట్టి. సో, కంట్రోల్ సి ఇచ్చేసి ఇంకోటి కూడా ఎంపీ అనివ్వండి. ఓకేనా? ఎడిటింగ్ టెక్స్ట్ చేసేసి ఎంపీ1. ఓకేనా? ఇక్కడ చూడండి, మనము ఇవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ సెల్ నెంబర్ అనేది మారుతుంటుంది. ఓకేనా? ఈ సెల్ నెంబర్ అనేది మారుతుంటుంది. సో, దీన్ని చూస్ చేసుకొని మనము ఒక చూస్ అనే ఫార్ములా యూజ్ చేసి 1 2 3 4 5 6 ఇవన్నీ 6 రోస్లో ఉన్నాయి. సో, చూస్ అనే ఫార్ములా యూజ్ చేసినండి. ఈజ్ ఈక్వల్ టు చూస్ ఓపెన్ బ్రాకెట్ ఇండెక్స్ నెంబర్ అంటే ఈ సెల్ సెలెక్ట్ చేసుకోండి. అది 1 చూపించినప్పుడు కామా ఇండెక్స్ నెంబర్ అదే అనమాట. 1 చూపించినప్పుడు నేను వాల్యూ 1 ఏదైతే సెలెక్ట్ చేసుకున్నా అది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ అది 2 చూపించినప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ ఇంకో సెకండ్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటున్నా అది 2 డిస్ప్లే అవుతుంది. 3 చూపించినప్పుడు థర్డ్ వాల్యూ ఏదైతే ఉందో థర్డ్ డిస్ప్లే అవుతుంది. థర్డ్ వాల్యూ అయితే అవుతుందో అది డిస్ప్లే అవుతుంది. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ కొట్టండి. ఇది అరే ఫార్మ్ కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ కొట్టండి. ఇప్పుడు చూడండి, మనము ఏపీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏపీ డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి. టీజీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు టీజీ, ఎంపీ సెలెక్ట్ చేసినప్పుడు ఎంపీ. ఇక్కడ చేంజ్ అవుతుంది కదా, థర్డ్ వచ్చినప్పుడు థర్డ్ వాల్యూ చూపిస్తుంది. ఇలా అనమాట రేడియో బటన్స్ డాష్బోర్డ్లో ఇలా ఉపయోగించవచ్చు.